అదిరిందయ్యా చంద్రం. రంగు చెట్టు, రంగు పంచ, రంగు పిలక. నేను నరసింహం, మా నాన్నగారు కోదమ సింహం, మా తాతగారు కొండవీటి సింహం, ఇక మా ముత్తాత గారు రామసింహం. ఏం సార్ మీ వంశంలో అన్ని జంతువులేరా, మనుషులేరా? ఇలాంటి కౌంటర్స్ నాకు నచ్చవు. క్లాసు మధ్యలో నుంచొని మాట్లాడేవారంటే నాకు పరమ అసహ్యం. క్లాస్ మధ్యలో నించొని మాట్లాడేది మీరు సింహం, మేం కాదు నరసింహం. చూడండి, నాకు అసలే బీపీ, నన్ను రెచ్చగొట్టొద్దు. అయితే హాస్పిటల్కి వెళ్ళండి. క్లాస్ కిందకు వచ్చారు సార్. ఓకే ఓకే ఓకే, ఇక మనం సివిక్స్ చెప్పుకుందాం. మీ ఫ్యామిలీ హిస్టరీ ఆపేస్తే అలాగే చెప్పుకుందాం. గొడవ చేస్తే ఎగ్జామ్ లో జీరోలు వేస్తాను. అగ ఏంటా పిల్లగేంటా అవతారం ఏంటి? అసలు ఎవరు నువ్వు? యూనండి, కొత్తగా చేరాను. కొత్త అయితే మాత్రం లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలన్నా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. ఎందుకుంటుందలే, చదువును బట్టే సంస్కారం ఉంటుంది. చదువు అమ్మా చదువు. నోరు తెరిస్తే నాలుక మీద సరస్వతీదేవి నాట్యం ఆడుతూ ఉండాలి. అది అందరికీ అప్పితే ఇక నీకు నాకు తేడా ఏముంటుందిలే. యూనికంటూ ఒక డ్రెస్ ఉంటుంది, అది వేసుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. రికమెండేషన్ మీద వస్తూ ఉంటారు, ఇక రెస్పెక్ట్ ఏమిస్తారు? ఇంకా నిలబడవే అఘోరించు. మనకు పీకాల్సిన క్లాస్ ని ఆ ప్యూన్ కి పీకాడు. ఆ ప్యూన్ ఎవరో కాదు, మా అన్నయ్య. ఓ ఐమ్ సారీ. పొట్టబడిస్తే అహంకారం తప్ప అక్షరము కొనదు. ఎరుక మాత్రం ప్యూను. ఇక మనం లెసనే ఎడుద్దాం. ఏ పిల్లక హలో, ఇదేంట్రా శంకర్ శాస్త్రి శంకర్ దాదాగా మారిపోయాడు. హాయ్ చంద్రన్. అదిరిందయ్యా చంద్రం. కొత్త షూస్, కొత్త డ్రెస్, కొత్త గెడ్డం, కొత్త హెయిర్ స్టైలు. థ్యాంక్ యూ. ఇదంతా మీకోసమేనయ్యా చంద్రం. మీరంటే నాకెంతో ఇష్టం. College life is neither a tempest nor a midsummer night's dream. It's comedy of errors. So my dear friends, I'll make it as you like it. అదే మరి ఇంగ్లీష్ లో మాడమంటారు, మాడితే అర్థం కాదు. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. I am Kadai from California. ఇండియన్ ఇండస్ట్రీని ఎరగదీయటానికి వచ్చాను. త్వరలోనే నా గురించి ఇండస్ట్రీ కుక్కర్కోని కోడే కూస్తుంది. కోడి కాదు, కుక్క కాదురా, వాటర్ లో ఈగ ఉంది. అది వాటర్ లో ఈగ పట్టం కాదురా, ఈగ వాటర్ లో స్విమ్ చేస్తుంది అనమాట. స్విమ్. ఏంట్రా బిస్కెట్లు? కనీసం కుక్కలు కూడా తినవు. అచ్చా రే, ఈ బిస్కెట్ తీసి వీడి కుక్క బిస్కెట్ పెట్టరా. నెక్స్ట్. వాట్ మిస్టర్ కాడే, ఫస్ట్ పీరియడ్ లో పేపర్ దోశ ఆర్డర్ ఇచ్చాను, లాస్ట్ పీరియడ్ కూడా అయిపోయింది, పేపర్ దోశ మాత్రం రాలేదు. ఓకే, ముందు ఈ పేపర్ తిను, తర్వాత దోశ తిను గాని. సూపర్ బ్రెయిన్ అన్నా. అరే, నేను క్లాప్ కొట్టకుండానే ఆడియన్స్ అయితే క్లాప్ కొట్టిస్తాను రా. క్లాప్ తర్వాత కొడదు కానీ ముందు కాఫీ ఇవ్వు. ఓకే,
కాఫీ లేదు. మరి ఇదేంటి? ఇది అన్నగారి కాఫీ. అయినా అన్నగారు కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి వచ్చింది కాఫీలు టీలు అమ్ముకోవడానికి కాదు, యూత్ ఎక్స్ప్రెషన్స్ రాబట్టి ఇండియాలో కలర్ఫుల్ ఫిల్మ్ తీసి అవార్డులు కొట్టేయడానికి. గెట్ లాస్ట్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బ్రెయిన్ లో నోట్ చేసేసా. హాయ్ బ్రదర్స్. ఏంటయ్యా, ఏంటి అందరూ డల్గున్నారు? కాడేగాడు కప్పు కాఫీ లేదంటున్నాడు బాస్. ఉన్నా కూడా అమ్మట్లేదు సార్, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ కాఫీకి అంత టెన్షన్ ఎందుకు భయ్యా? ఓకే బాస్, నిజంగా నీకు టాలెంట్ ఉంటే ఆ కాడేగాడి దగ్గర కాఫీ తాగాలి, అది బిల్లు ఇవ్వకుండా. కాఫీ తాగాలి. ఓకే, ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను చూడండి. జంతర్ మే మంతర్. హాయ్ కాడై. హలో పిలక శాస్త్రి. యా. నీ పిలక ఎదురా? ఈ షర్ట్ ఏంటి, జీన్స్ ప్యాంట్ ఏంటి, షూస్ ఏంటి, అంతా ఫుల్ క్లాసా? నో, పక్కా మాస్. అన్న పిలక తీస్తే మాస్, అన్న పంచె తీస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న జీన్స్ వేస్తే మాస్. మాస్ మాస్ మమ్మ మాస్. ఇది పెద్ద మాస్ అంటరా? మమ్మ మాస్. నిజంగా మాసే అన్న, ఆడుతూ పెట్టుకుంటే మసే. అచ్చా మాస్ గారు, తమరికి ఏం కావాలో చెప్పండి. ఐస్ కాఫీ. నో కాఫీ. ఈ కొడై సింగిల్ టేక్ అండ్ సింగిల్ టాక్. గెట్ అవుట్. నో కాఫీయా? యా. ఓకే 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 ఓకే, నువ్వు కాఫీ ఇవ్వకపోయినా నీ కాఫీ నే తాగుతాను, చూసుకో. ఇంపాసిబుల్. నేనేవ్వకుండా నా కాఫీ నువ్వేలా తాగుతావు? తాగుతుందాం. ఆహా. యా. ఓకే. మాస్ కటింగ్ బల ఇచ్చాడు. ఏం లేదు, తాగబోయే బాబు, చూద్దాం. ఆ. ఓ. ఆ. అబ్బా, మరి ఎంత చల్లగా ఉందంటారా, పట్టుకోలేకపోతున్నాడు. తాగనీగా చూద్దాం. బ్యూటిఫుల్. మంచి సినిమా లాంటి కాఫీ. వివేక్ హీజ్ ఎంజాయింగ్. ఓ హలో గణేష్ మహారాజ్ కి జై. సార్, ఎవరో గణేష్ మహారాజ్ అట. లేడని చెప్పబోయా? సార్ లేరని చెప్పమన్నారండి. ఉండి కూడా లేడని చెప్తే శాల్తీలు లేపేస్తా. ఉండి కూడా లేడని చెప్తే శాల్తీ లేపేస్తానంటున్నాడు. ఉన్నాడని చెప్పబోయా? సార్, సార్ ఇప్పుడే వచ్చారు, ఇదిగోండి. హలో, ఇగో ప్రిన్సిపల్. నువ్వు పాఠం చెప్తే నేను గుణపాఠం చెప్తా. నువ్వు డ్రామా ఆడితే నేను పిక్చరే తీస్తా. అది కాదు భయ్యా, చెప్పింది వినవయ్యా. రేపు నువ్వు ఇస్తే సంవత్సరం చందా తీసుకుంటా, లేకుండా లేట్ చేసినావు అనుకో లైఫ్ చందా, లైఫ్ టైం చందా వసూలు చేసుకుంటా. చూడు భయ్యా, అడిగి తీసుకుంటే అది చందా అవుతుంది, బెదిరించి తీసుకుంటే అది మామూలు అవుతుంది. నువ్వెవడివే నాకు పాఠం చెప్తున్నావు? నేనెవడైతే నీకేంటి భయ్యా, సరిగ్గా 1 గంటకి మా కాలేజీకి రా, నీ చందా నువ్వు తీసుకో. మొగోన్ మాట మాట్లాడినవరా? లంచ్ టైంకే వస్తా, చందాతో పాటు లంచ్ కూడా అరేంజ్ అయ్యి. ఓకే ఓకే భయ్యా. వివేక్, నీకు వాడి సంగతి తెలీదయా? మీరేం టెన్షన్ పడకండి సార్, వాడికి చందా ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో నే చూసుకుంటా. నా పని అయిపోయింది.